ఈ మధ్యకాలంలో నా హృదయాన్ని కదిలించి నా కాలం ద్వారా జాలువారి కథగా మారి నా గోకులం చేరని రాధ అనే కథ మీకోసం. శుక్రవారం సాయంత్రం ఎప్పుడెప్పుడు ఆఫీస్ నుంచి వెళ్ళిపోదామా అని చూసే కొద్దీ ఈ మేనేజర్ వర్క్ ఇస్తూనే ఉన్నాడు. ప్రతి శుక్రవారం సాయంత్రం చల్లని వాతావరణంలో వేడివేడి బజ్జీలు తినిపోదామని అనుకుంటూ ఉంటాను. కానీ పని అయ్యి బయటికి వెళ్ళేసరికి అర్ధరాత్రి అవుతుంది. ఆ రోజు కూడా బాగా రాత్రి అయ్యాక ఆఫీస్ క్రిందకి వచ్చి క్యాబ్ బుక్ చేశాను. క్యాబ్ వచ్చాక లోపలికి ఎక్కుతూ ఉండగానే ఇంకొకరు ఉండడం గమనించాను. ఒక క్షణం ఆలోచించాక గుర్తు వచ్చింది. తను మానస. 10 సంవత్సరాల క్రితం తను నేను కలిసి పనిచేశాం. తను కూడా నన్ను గుర్తుపట్టింది. కొద్దిసేపు కుశల ప్రశ్నలు వేసుకున్నాక నా భార్యా పిల్లల గురించి అడిగింది. 2 పిల్లలు పుట్టేశారు. తను హౌస్ వైఫ్. మొన్న కూడా ఒక ఉద్యోగం వచ్చింది కానీ పిల్లల్ని చూసుకోవాలి కదా అని వెళ్ళలేదు అని చెప్పి, మరి నీ సంగతి ఏమిటి, పెళ్లి చేసుకుని అమెరికా వెళ్ళిపోయావన్నారు, మళ్ళీ ఇలా మా భాగ్యనగరం మీద భాగ్యం కలిగిందా ఏమిటి అన్న నా ప్రశ్నకు అప్పటి వరకు చిరు మందహాసంతో ఉన్న తన మోము కొద్దిగా ముడుచుకున్నట్లుగా అయ్యింది. అవును, పెళ్ళయ్యాక అమెరికా వెళ్ళిపోయాం. చాలా మంచి భర్త, ఆయనకి మంచి ఉద్యోగం. ఇక నేను కష్టపడడం ఎందుకులే అని ఉద్యోగం మానేశాను. మాకు ఒక బాబు పుట్టాడు. వాడికి 2వ సంవత్సరం వచ్చేసరికి ఆయన ప్రమాదంలో చనిపోయారు. ఇంకా అక్కడి నుండి వచ్చేయాల్సి వచ్చింది. ఇక్కడికి వచ్చాక బాబుని పెంచాలి అంటే భవిష్యత్తు కోసం డబ్బులు కావాలి కదా. ఎంతకాలం అమ్మ వాళ్ళ మీద ఆధారపడతాను. అందుకే మళ్ళీ ఉద్యోగంలో చేరాను. కానీ నీకు తెలుసా, మధ్యలో గ్యాప్ తీసుకోవడం వల్ల నా జూనియర్లా చేసిన వాళ్ళ కింద ఇప్పుడు నేను పనిచేయాల్సి వస్తుంది అని చెప్పి బాధపడింది. ఒకవైపు ప్రేమించిన భర్త, మరొక వైపు వృత్తి జీవితం, రెండిటిలోనే వెనకబడిపోయాను అన్న బాధ తన కళ్ళల్లో కనబడింది. అయ్యో, నీకు ఇవన్నీ గుర్తు చేసి బాధ పెట్టినట్టు ఉన్నాను. మరి ఇంకో పెళ్లి చేసుకోలేకపోయావా అని మనసులో భయపడుతూనే అడిగేశాను. ఊరుకో రామ్, మనసు ఏమైనా మరకపడిన బట్ట అనుకున్నావా, నచ్చకపోగానే మార్చేయడానికి. నా మనసు ఇప్పటికీ తన వద్దే ఉండిపోయింది అని చెప్తూ ఉండగానే తన లోతైన కళ్ళను దాటి ప్రవహించబోయే నీటికి అతి కష్టం మీద ఆనకట్ట వేస్తూ నాకు కనిపించకూడదని తన ముఖం తిప్పేసుకుంది. కొద్దిసేపు మౌనం తర్వాత మూడ్ సెట్ చేయాలని నేనే మళ్ళీ మాట కలిపాను. మరి ఇంకేంటి, మన ఫ్రెండ్స్ ఎవరన్నా కలిశారా అని అడిగాను. ఫ్రెండ్స్ ఎవరు టచ్లో లేరు, కానీ మన రాధ మాత్రం ఇప్పటికీ మాట్లాడుతూ ఉంది అంది. రాధ. ఆ మాట వినగానే ఒక్కసారిగా గతకాలపు స్మృతుల్లోకి జారుకున్నాను. అప్పటికి మేము చేస్తున్న ప్రాజెక్టులో ఏదో తెలియని ఇబ్బంది వచ్చి టీం అంతా చాలా కంగారుగా ఉన్నాం. ఎక్కడ తప్పు జరిగిందా అని ప్రాజెక్ట్ డిజైన్ ఒక బోర్డు మీద గీసి అర్థం కాక అందరం తలలు పట్టుకున్న క్షణాన ఒక చిన్న పిల్ల కళ్ళల్లో ఎవడేమనుకుంటారో అన్న బెరుకుతో, మాటల్లో మాత్రం తను అనుకున్నది మాత్రమే చెప్పాలన్న దృఢ నిశ్చయంతో, అమాయకమైన మొహంతో, అన్నా, ఇక్కడ ఈ బొమ్మలో ఈ స్టేజ్లో ఫెయిల్ అయితే ఎక్కడికి పోవాలో గీయలేదనుకుంటా కదా అంది. అప్పుడు చూస్తే కానీ అర్థం కాలేదు మేము ఏం తప్పు చేశామో అని. మేము ఉద్యోగం చేస్తున్న కంపెనీలోకి డిప్లొమా చివరి సంవత్సరం ప్రాజెక్ట్ వర్క్ కోసం వచ్చింది. కానీ తన వయసుకి మించిన తెలివితేటలు ఉండేవి తనకి. ప్రతిరోజు ప్రతి పనిని కొత్తగా చేసి ఆశ్చర్యపరిచేది. అలా తన గురించి ఆలోచిస్తూ ఉండిపోయిన నన్ను ఏమైంది అని అడుగుతూ మళ్ళీ ఈ లోకంలోకి తీసుకువచ్చింది మానస. ఆహా, ఏమీ లేదు, మన పాత రోజులు గుర్తు వచ్చాయి. అవును, రాధ ఇప్పుడు ఎక్కడ పనిచేస్తుంది, తన తెలివితేటలకు ఖచ్చితంగా పెద్ద స్థాయిలో ఉండి ఉంటుంది అన్నాను. చాలా త్వరగా ప్రాజెక్ట్ మేనేజర్ స్థాయి వరకు వెళ్ళింది, కానీ ప్రస్తుతం కాదు అన్నది. అయ్యో, ఏమైంది అన్నాను కంగారుగా. ఏమీ కాలేదు, అమ్మాయిలకు ఉండేదేగా. పెళ్ళయింది, తన భర్తకు తన జాబ్ చేయడం ఇష్టం లేదు, అందుకు మానేసింది. ఇప్పుడు మా ఇంటి దగ్గరలోనే ఉంటుంది, వీలైతే సరదాగా ఇంటికి రా, కలుద్దాం అంది. అయ్యో, తనకు పని అంటే చాలా పిచ్చి. అలాంటిది జాబ్ చేయకుండా ఎలా ఉంటుంది? పైగా మొదటిసారి నాకు రాఖీ కట్టిన నా చెల్లిని చూడాలనిపించింది. అందుకు వెంటనే వాళ్ళ ఇంటికి వెళ్ళాం. నన్ను చూడగానే ఆప్యాయంగా, అప్పుడే అదే అమాయకత్వం గల చూపుతో
కళ్ళల్లో అదే ఆనందంతో నవ్వుతూ పలకరించింది. కాలం మారింది కాదు, పరిగెత్తింది, కానీ తను మాత్రం కాదు. అప్పుడు ఎలా చూశానో అలాగే ఉండిపోయింది అనిపించింది. ఉద్యోగం చేయట్లేదన్న బాధ తనలో కనిపించలేదు. పైగా తన క్రియేటివిటీ మొత్తం ఇంటిని సర్దడంలో, రోజు కొత్త కొత్త వంటకాలు వండడంలో, తన పిల్లల్ని చదివించడంలో స్పష్టంగా కనిపించింది. ఒక విధమైన ఆశ్చర్యం, ఒక విధమైన ఆనందం కలగలిపిన ఫీలింగ్తో వాళ్ళ ఇద్దరి నుండి సెలవు తీసుకుని వచ్చిన క్యాబ్లోనే ఇంటికి బయలుదేరాను. క్యాబ్లో వస్తున్నంతసేపు ఎన్నో ఆలోచనలు. అసలు రాధ ఏం కోల్పోయింది? తన మనసులో బాధ ఉందా లేదా? అవన్నీ నాకు తెలియదు. కానీ ఒకటి మాత్రం నిజం, తను ఏమి కోల్పోయింది అన్నది తెలియదు, కానీ తనని మాత్రం మేము కోల్పోయాం. ఒక ముగ్గురిని చేసే పని ఒకడు పూర్తి చేస్తే అలాంటి వారిని కోల్పోతే నష్టం మనకే కదా. ఇలా గోకులం చేరని రాధులు ఎంతమందో. ఒకవైపు చీటికి మాటికి విడాకులంటున్న నీటి తటంలో తన ఇష్టమైన ఉద్యోగం వదిలేయమన్న బాధపడకుండా తన సంసార జీవితాన్నే కొత్తగా మార్చుకునే రాధలాంటి వాళ్ళు ఒకవైపు, మరొకవైపు ఉద్యోగం అవసరం లేదనుకుని వెళ్ళిపోయిన మనసకి ఉద్యోగమే దిక్కయింది. ఇవన్నీ ఆలోచించుకుంటూ ఉండగానే నా సతీమణి నుంచి ఫోన్ వచ్చింది. ఫోన్ ఎత్తుతూనే, మొన్న నీకు ఉద్యోగం వచ్చిందన్నావు కదా, రేపే వెళ్ళి జాయిన్ అవ్వు అన్నాను. అదేంటి మీరే వద్దన్నారు కదా అని తన అనుమానానికి, మొన్న నేనే వద్దన్నాను, నా మాట విని నువ్వు ఆగిపోయావు, ఈరోజు నేనే వెళ్ళమంటున్నాను, భవిష్యత్తులో వద్దని మాత్రం చెప్పను అని భరోసా ఇచ్చాను. మరి పిల్లలో అని నా ప్రశ్న నాకే వేసింది నా భార్య. కుదిరితే అమ్మను చూసుకోమంటాను, వీలైతే అత్తమ్మని రమ్మంటాను, అంతకీ కాదు అంటే ఒక్కో రోజు నేనే ఉంటాను, అంతేగాని నీ జీవితాన్ని ఎక్కడా ఆపేయకు అని చెప్పి ఫోన్ పెట్టేశాను. ఎందుకో తెలియదు, ఎప్పుడూ లేనంత ఆనందంగా ఉంది. మనసు ప్రశాంతంగా అనిపించింది. ఇల్లు కూడా దగ్గర పడుతుండగా కారు దిగుతూ పేమెంట్ చేశాను అని చెప్పడానికి డ్రైవర్ వంక చూశాను. అప్పుడు గమనించాను, ఎప్పటివరకు నా కారు నడిపింది కూడా ఒక స్త్రీయే అని. అలాగే మన అందరి జీవితాల్ని నడిపేది స్త్రీలే. మీ ఇంట్లో కూడా గోకులం చేరని రాధలు ఉన్నారా? ఎక్కడైనా వారు గమ్యం చేరడానికి మీ సహాయం అందిస్తానని ఆశిస్తూ, మీ సత్యనారాయణ రెడ్డి.